అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి ఔషధం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మలబద్ధక సమస్య అంటే కాన్స్టిపేషన్ సమస్య ఎందుకు కలుగుతుంది, దానికి కారణాలేంటి, ఆ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలేంటి, ఆహార విధి విధానాలేంటి, ఎలాంటి వ్యాయామాలు పాటించాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా కూడా ఇంతకుముందు మిగతా ఫార్ములాగానే అనుభవపూర్వకమైనటువంటి ఫార్ములా, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఫార్ములా, అందరికీ తెలిసినటువంటి ఔషధాలతో తయారు చేసుకున్నటువంటి ఫార్ములా, అట్లే ఈజీగా దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా మొదటి డోసులోనే మొదలయ్యేటువంటి ఫార్ములా ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఇంతకుముందు ఫార్ములాస్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫార్ములాసు, వాటిని వాడి చక్కటి ఫలితాన్ని పొంది మరలా వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా మాతో వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఫార్ములా కూడా చాలా అద్భుతంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు పనిచేస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని ఆ మలబద్ధక సమస్యను తగ్గించుకోవచ్చు. ఎలాంటివంటే ఒక 50 గ్రాములు కిస్మిస్ తీసుకోండి, 50 గ్రాములు పటిక బెల్లం పొడి తీసుకోండి, 50 గ్రాములు సునాముఖి పొడి, బాగా నిదానంగా రాసుకోండి, సునాముఖి పొడి, సెన్నా పౌడర్ అనేటువంటి పేరుతో కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఈ సునాముఖి మనకి ఆకులు, ఎండించినటువంటి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి, పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. కానీ నేను మీకు సజెస్ట్ చేసేది, సిఫారసు చేసేది ఏంటంటే ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. ఎందుకంటే సునామికి ఆకును పొడి చేస్తే ఎక్కువ రోజులు దాని యొక్క పనితనం ఉండదన్నమాట. ఎక్కువ రోజులు నిలువ ఉంచే కొద్దీ ఆ యొక్క ఔషధ సామర్థ్యం సన్నగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆకులు తెచ్చుకొని పౌడర్ తయారు చేసుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్ చాలా సమర్థవంతంగా, స్పీడ్గా, వేగవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మరీ తప్పని పరిస్థితి అయితే ఫ్రెష్గా, తాజాగా తయారు చేసినటువంటి సునామికి చూర్ణం మనకు మార్కెట్లో దొరికేట్లయితే తెచ్చుకోండి. లేని పక్షంలో నేను చెప్పినట్లు ఈజీగా ఒక 5 నిమిషాల్లో పౌడర్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ సునామికి పౌడర్ ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి మెత్తగా దంచేసేయండి. ఒకవేళ రోలు కానీ అట్లేదన్నా మీకు దంచువేదానికి అనుకూలత పరికరాలు ఏమైనా ఉంటే ఆ విధంగా చేసుకోండి. లేని పక్షంలో మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి. మీకు ఎలా వీలైతే అలాగా. ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 1 టీ స్పూను అంటే ఒక 5 గ్రాములు, సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు 10 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే 2 టీ స్పూన్ల వరకు కూడా సమస్య తీవ్రతను బట్టి వాడుకోవచ్చు. అంటే ఇంచుమించు ఒక కుంకుడి గింజ ప్రమాణము లేదా 2 కుంకుడి గింజల ప్రమాణం వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఔషధాన్ని చాలా వరకు 100లో 90% మందిలో 1 టీ స్పూనే సరిపోతుంది. తప్పని పరిస్థితుల్లో మరీ సమస్య ఎక్కువగా ఉంటే చాలా అరుదుగా 2 టీ స్పూన్ల వరకు వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఔషధాన్ని చప్పరించేసేసి 1 కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగుతుండాలి, ఇంతే. ఈ విధంగా తాగడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకారణం శ్రేష్టం అన్నటువంటి రీతిలో ఉదయము ప్రేవుల్లో చరణము సెన్సేషన్ వచ్చేసి మనకు నిద్ర లేపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే మోషన్ సెన్సేషన్ వచ్చేసి నిద్ర లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ లోపల తయారైనటువంటి మల పదార్థం అంతా ఉదయం పూట ఒక్కసారిగా బయటికి వెళ్ళేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ మలాశయ శుద్ధి జరిగేసేసి చక్కగా మల విసర్జన జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడేసేసి ఆపేసినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ యొక్క సమస్య మరలా రాకుండా కూడా ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు అంటే రోజు 3 నుంచి 5 లీటర్ల వరకు ఆ యొక్క సీజన్ను బట్టి, శరీర ప్రకృతిని బట్టి, వయస్సును బట్టి, వ్యాధుల యొక్క అవస్థను బట్టి వాడుకోవాలి. అట్లే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా సమయానికి విశ్రమిస్తూ ఉండాలి. వాకింగు, జాగింగు, రన్నింగు, స్కిప్పింగు ఇలాంటి ఎక్సర్సైజులు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి వదిలేసినప్పటికీ కాల విరేచనం కావడం మొదలవుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా. అట్లే మనం ఆధునికంగా ఈ యొక్క ఔషధం ఎలా పనిచేస్తుందని మనం ఆలోచించినప్పుడు ఈ కిస్మిస్లో ఉన్నటువంటి ఆర్గానిక్ యాసిడ్, సెల్యులోజు, ఫైబరు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు
ప్రేవుల చలనాన్ని బాగా పెంచేస్తాయి. ఎప్పుడైతే ప్రేవుల చలనం బాగా పెరిగిపోతుందో అది లాక్సిటివ్ ఎఫెక్ట్ అంటారనమాట. అంటే సజావుగా మల విసర్జన జరిగిపోతుందనమాట. మోషను ముక్కకుండానే మనకు ఆ సెన్సేషన్ ఉన్నప్పుడు వెళుతూనే మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అట్లే ఈ యొక్క సునామికి గురించి మనం ఆలోచించినట్లయితే సునామికిలో సెనిడిన్ ఏ, సెనిడిన్ బి అనేటువంటి పదార్థాలు, అట్లే సెనసైడ్స్ సి అనేటువంటి పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ సెనిడిన్ ఏ అండ్ డి అనేటువంటి సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి పదార్థాలు ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రేవుల్లో రీఆంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మార్పు చెందుతాయి. ఎప్పుడైతే రీఆంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మార్పు చెందుతుందో అప్పుడు ఆ పదార్థం యొక్క గుణం ఏమంటే ప్రేవులు నీరుని పీల్చుకోకుండా ఇవి కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే ప్రేవులు మలంలో ఉన్నటువంటి నీరుని పీల్చుకోవో అప్పుడు మలం సజావుగా జరిగేందుకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే కిందికి బహిర్గతం అయ్యేందుకు. అట్లే ఈ సెనసైడ్స్ సి అండ్ డి అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రేవుల్లో మ్యూకస్ అంటే ఈ యొక్క జిగురు పొరను బాగా పనిచేసేట్లు చేసి జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేట్లు ఈ యొక్క సెనసైడ్స్ సి ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే మ్యూకస్ అనేటువంటి జిగురు ఎక్కువగా ఉత్పత్తి అయిందో అప్పుడు మల పదార్థంలో ఈ యొక్క ద్రవాంశం బాగా పెరిగేసి ప్రేవులకు అంటుకోకుండా తయారైనటువంటి మల పదార్థం అంతా సులువుగా సజావుగా ఈజీగా ఆ యొక్క ప్రేవుల యొక్క చలనం ద్వారా బయటికి విసర్జింపేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి మల పదార్థం అంతా కూడా ప్రేవుల గోడలు కూడా అంటుకోకుండా కంప్లీట్గా బయటకు వచ్చేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఔషధాలు బాగా పనిచేసేందుకు పటిక బెల్లం కూడా సహకార ఔషధంగా పనిచేస్తుంది. చూశారు కదా, ఈ 3 పదార్థాలు కలిపి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగి మోషన్ ఫ్రీగా అవ్వడం జరుగుతుందన్నమాట. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మీరు ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.